మంత్రి నారా లోకేష్ చొరవతో మంగళగిరిలో ఏపీఎల్ 2026 క్రికెట్ సందడి. మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జూన్ 24 నుంచి 30 వరకు ఉత్కంఠభరిత మ్యాచ్లు, ఫైనల్ కు భారీ ఏర్పాట్లు. మంగళగిరి మే 29 క్రికెట్ అభిమానులకు పండగలా నిలిచే జీఎంఆర్ ఏపీఎల్ 2026 టోర్నమెంట్ కు మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియం వేదిక కానుంది. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు జరగనున్న ఈ లీగ్ మ్యాచ్లు, ఎలిమినేటర్, క్వాలిఫైయర్లు మరియు ఫైనల్ పోటీలు ప్రేక్షకులు ఉత్సాహాన్ని నింపనున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ల్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు సింహాద్రి వైజాగ్ లయన్స్ తో తలపడనుండగా, అదే రోజు భీమవరం బుల్స్ మరియు క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు పోటీ పడనున్నాయి. వరుసగా విజయవాడ సన్ షైనర్స్, కాకినాడ కింగ్స్, తుంగభద్ర వారియర్స్ వంటి బలమైన జట్లు కూడా పోటీలో పాల్గొనున్నాయి. జూన్ 28న ఎలిమినేటర్ మరియు క్వాలిఫైయర్ 1 మ్యాచ్లు జరగనున్నాయి. జూన్ 29న క్వాలిఫైయర్ 2, జూన్ 30న రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్ణయించనున్నారు. వర్షం లేదా ఇతర కారణాల వల్ల ఆటకు అంతరాయం కలిగితే జూలై 1న రిజర్వ్ డేగా నిర్ణయించారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఈ టోర్నమెంట్కు భారీ ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.